హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. కురుక్షేత్రంలో 100 మంది కౌరవులను ఓడగొట్టుకున్న గాంధారికి కడుపు కోత ఒక్కటే మిగిలింది. దీని అంతటికి కారణమైంది నువ్వే కృష్ణ అని గాంధారి కృష్ణుడికి ఒక పెద్ద శాపం పెట్టింది. నేనెంతైతే కడుపు కోత అనుభవించినో దానికంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు. నువ్వు నీ వంశం మొత్తం అంతమైపోతుంది అన్నది. కృష్ణుడు కూడా బాధతోటి దాన్ని అంగీకరించిండు. కానీ తర్వాత గాంధారి ఎందుకంత పెద్ద మాట అన్నా అని బాధపడ్డది. కానీ ఆ మాటను వెనుకకైతే తీసుకోలేకపోయింది. ఎందుకంటే మనం కోపంలో తీసుకున్న నిర్ణయాలను, కోపంలో అనే మాటలను ఎన్నడూ వెనుకకు తీసుకోలేము. కాబట్టి ఏదన్నా ఒక మాట అనాలి అని అంటే దాని ముందు మనం చాలా ఆలోచించి అనాలి అని అన్నది నా ఉద్దేశం. నేను చూపించేది ఇందులో అటుకుల మిక్చర్ అండి. అటుకులనైతే ఫస్ట్గా క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అటుకులను పక్కన గిన్నెలోకి మార్చేసుకొని ఆ వేయించిన కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలని పుట్నాలని వేసుకొని వేగనియాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా వేగనివ్వాలి. అది కూడా వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న అటుకులను ఇందులో యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలి. అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఇవి స్నాక్స్గా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి.